సవాదికా గైస్, వెల్కమ్ టు నానమ్మాస్ మ్యాజిక్. ఈరోజు మేము థాయిలాండ్లో బ్యాంకాక్ వచ్చాము. ఈరోజు మేము బ్యాంకాక్ చైనా టౌన్లో గోల్డెన్ బుద్ధా టెంపుల్కి వచ్చాము. ఈయనే అండి కింగ్ భూమిపోల్. ఇక్కడ థాయిలాండ్ పీపుల్ ఆయనే బెస్ట్ కింగ్ అని చెప్పుకుంటారు. అంత గ్రేట్ ఆయన, చాలా మంచి చేశారు. ఓకే, ఇక్కడ చుట్టూ గోల్డ్ ఎలిమెంట్స్ తో చాలా బాగుందండి. ఈ బుద్ధుడు 5.5 టన్నులు బంగారంతో చేశారంట. నెక్స్ట్ మేము గ్రాండ్ ప్యాలెస్కి వచ్చాము. ఈ ప్యాలెస్ చాలా పెద్దది, అందుకే మేము ఒక ప్రైవేట్ గైడ్ని పెట్టుకున్నాం. ఈ గోడ మీద ఉన్న బొమ్మలు రామాయణం చెప్తాయి. వీటి గురించి మా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. So fighting women, good and bad fighting, good obviously. Monkey is one all around the temples and the story. Monkey is in India, demon in Sri Lanka. Monkey good, demon is bad. And long time fighting. And this is telling the story in Thai on the marble. Telling the story in Thai. But Buddha knew what to do before. This Hindu story. Hindu believe many gods. We call the name of the We pray for Buddha. ఇవి హనుమంతుడి స్టాచ్యూస్ అండి. అలాగే మనతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ప్లేస్ ఇయర్లో ఓన్లీ 7 times ఓపెన్ చేస్తారంట. ఇదే ఎమరల్డ్ బుద్ధా టెంపుల్ అండి. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ విగ్రహాన్ని ఓన్లీ రాజుగారు తప్ప ఎవరూ ముట్టుకోరు. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వెరైటీ డిజైన్తో చెక్కారు. అద్దాలతో, మార్బల్స్తో, టైల్తో, గ్లిటర్తో చాలా మెటీరియల్స్ యూజ్ చేశారు. ఈ ఎమరాల్డ్ బుద్ధాకి సమ్మర్ కాస్ట్యూమ్, స్ప్రింగ్ కాస్ట్యూమ్, వింటర్ కాస్ట్యూమ్ ఉంటుంది. అలాగే ఓన్లీ రాజుగారే చేంజ్ చేయగలరు. మేము అలాగే దూరంగా తీసాము, ఎందుకంటే లోపల ఫోటో లేకపోతే వీడియో అలౌ చేయలేదు. ఇదే అంకుర్ వట్ మోడల్ అండి. ఈ గుడి చుట్టూ బుద్ధుడి విగ్రహాలు చాలా ఉన్నాయండి. చూడండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. వీటిని స్తూపాలు అంటారంట. బుద్ధుడి హస్తికలు ఈ స్తూపంలో ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. తరతరాలుగా రాజుగారి అస్థికలు కూడా ఈ స్తూపాల్లోనే ఉంచుతారంట. ఇదే రిక్లైనింగ్ బుద్ధా టెంపుల్. ఈ ఆల్సో వాట్ఫో టెంపుల్ అని అంటారు. ఈ బుద్ధ పొడవు 46 meters, అలాగే హైట్ ఏమో 15 meters. ఈ టెంపుల్ ఓల్డెస్ట్ అలాగే లార్జెస్ట్ టెంపుల్ బ్యాంకాక్లో.
ఈ బుద్ధుడు పాదాలు 5 మీటర్స్ టాల్. గ్రాండ్ ప్యాలెస్ అయిపోయాక మేము ఒక చిన్న రామాయణం షోకి వెళ్ళాము. వీళ్ళ రామాయణం ప్రకారం రాముడితో సమానంగా హనుమంతుని కూడా చూస్తున్నారు. ఇక్కడ రామాయణంలో యుద్ధ సన్నివేశం జరుగుతుంది. దీని తర్వాత మేము మాల్కి వెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ కూడా మాకు కనిపించాయి. ఇక్కడ క్రాకడైల్, పిగ్, బీఫ్, చికెన్ అన్నీ ఉన్నాయండి. క్రాకడైల్ మాంసం అలాగే ఆక్టోపస్ తో కూడా. ఇక్కడ చేపలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి. అప్పటికప్పుడుకి ఒక్కోసారి ఉప్పు కారం వేసి ఫ్రై చేసి అక్కడ పెట్టి ఉంచుతున్నారు. నెక్స్ట్ ఇది వాటర్ టెంపుల్ అండి. ఇక్కడ మేము అన్ఎక్స్పెక్టెడ్లీ రెయిన్బో చూసాము. మనకి ట్రైన్ గూడ్స్ లాగా వీళ్ళకి షిప్ గూడ్స్ ఉన్నాయి. అలాగే ఇది ఒక క్రూజ్. దీని వెనకాల చూస్తే ఒక షిప్ గూడ్స్ కనిపిస్తుంది. చూడండి, చాలా పెద్దగా ఉంది. చూడండి లైటింగ్ తో ఎంత బాగుందో. ఈ చుట్టూ సిటీ ఇది. ఫస్ట్ మేము ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్, పెయింటింగ్స్, టాయ్స్, క్లోత్స్ అన్నీ ఉన్నాయి. మేము తర్వాత థాయిలాండ్ స్పెషల్ మ్యాంగో స్టిక్కీ రైస్ తిన్నాం బోట్లో. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ చుట్టూ ఒక ఫ్లోటింగ్ విలేజ్ ఉంది. అలాగే వాళ్ళకి ఓన్ బోట్స్ కూడా ఉన్నాయి. క్లోత్స్ చూడండి ఎంత బాగున్నాయో, చెప్పులు అన్నీ. ఇక్కడ బోట్ మీద ఫుడ్ కూడా అమ్ముతున్నారు. బై ద వే, ఈ వాటరే స్ట్రీట్లండి వీళ్ళకి. ఇదే సెకండ్ థాయిలాండ్ స్పెషల్, పైనాపిల్ ఫ్రైడ్ రైస్.
నెక్స్ట్ మేము రైల్వే మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ట్రాక్స్ మీద మార్కెట్ ఉంటుంది. ట్రైన్ వస్తున్నప్పుడు మార్కెట్ అంతా సర్దేసి పక్కన పెడతారు. ఈ స్టేషన్ పేరు మైక్లాంగ్. ఓకే, చూడండి చూడండి, ట్రైన్ వస్తుంది. వీళ్ళు మాకు బాయ్ చెప్పారు, అలాగే హై ఫైస్ కూడా ఇచ్చారు. చూడండి, మార్కెట్ ని మళ్ళీ సర్దుతున్నారు. నెక్స్ట్ మేము చోటుచక్ నైట్ మార్కెట్ కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ నుంచి ఫ్యాషన్ దాకా అన్ని అమ్ముతారు. షార్ట్ లో చూస్తే మేము ఈ ఇన్సెక్ట్స్ గురించి కూడా షార్ట్ చేసాము.